హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను చారు పెడుతున్నానండి. రసం అంటే మామూలుగా మేము ఇంట్లో పెట్టుకునేటట్టు తీపి చారు అండి ఇది. ముందుగా కొద్దిగా చింతపండు, ముందుగా నూనె వేసుకొని అందులో ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. 2 గింజలు మెంతులు వేసుకోవాలి, అంటే 4-5 గింజలు వేసుకోండి. వేసుకొని వేయించుకోండి. ఇలా వేగాక అందులో పచ్చిమిరపకాయలు వేయించుకొని ఒకసారి వేగాక కొద్దిగా చింతపండు అండి, అంటే మనం చారు ఎంత పెట్టుకున్నా, నేను చిన్న చింతపండు పెట్టుకున్నాను, చిన్న నిమ్మకాయ అంతా. అందులోనే కరివేపాకు వేసి వేయించేసి నీళ్లు వేసానండి. ఇలా నీళ్లు వేసుకొని కొద్దిగా బెల్లం ముక్క, మీకు తీపికి తగ్గ బెల్లం వేసుకొని, తీపిగానే ఉంటుంది ఇందులో. తీచారనమాట అండి, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మనకి ఫీవర్లు వచ్చిన పసుపు కొద్దిగా వేసుకోండి. ఫీవర్ వచ్చిన, ఏదైనా ఒంట్లో బాగోకపోయినా అలా టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. అంటే అలాంటప్పుడు జీర్ణం బాగా అయిపోతుందండి. చిన్నపిల్లలకి కూడా చేసి పెట్టండి. తీపి ఉండాలి, కొద్దిగా తీపి ఉంటేనే పిల్లలు తింటారు కదా. చంటి పిల్లలకి కూడా చారు అంటారు కదా, చారును ఎలా పెట్టండి. ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోండి, అది మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంగువ కూడా ఎక్కువ ఎన్నిట్లో వాడకూడదు, అంతేనండి. టేస్ట్ అయినా చారు ఇలా బాగా మరగాలండి. మరిగాక రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది, జీర్ణం కూడా బేగా అయిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.